దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ది ఫోర్త్ డైమెన్షన్ వాల్యూమ్ 1 4వ కోణము మొదటి భాగము. రచన డాక్టర్ పాల్ యాంగిచో గారు. అనువాదం శ్రీమతి జోయ్ శ్యామ్ బెన్నీ గారు. ఉపోద్ఘాతము. సమృద్ధి అయిన స్వేచ్ఛా జీవితం. కొరియా పోరాటాన్ని పతనావస్థ వెంబడించింది. జీవన పోరాటంలో ఉన్న వారిలో నేనొకడిని. పేదరికంలో పట్టువదలని దీక్షతో ఒక్క రోజులో ఎన్నో ఉద్యోగాలు చేసేవాడిని. ఒక మధ్యాహ్నం నేను ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అకస్మాత్తుగా ఛాతీలో నుండి ఏదో ధార కారిపోతున్నట్లు అనిపించింది. నా నోరంతా నిండిపోయింది. గొంతుకు అడ్డం పడింది. నా నోరు తెరిచాను. రక్తం ప్రవాహంగా వెలుపలికి ప్రవహిస్తుంది. ఆ రక్తధారను ఆపచూచాను, కానీ అది నోటి నుండి ముక్కు నుండి వచ్చేస్తుంది. నా కడుపు, ఛాతీ అంతా రుధిరమయమే. బలహీనతతో స్పృహ తప్పి నేల కొరిగాను. నాకు తిరిగి స్పృహ వచ్చేటప్పటికీ తల తిరుగుతుంది. అతి కష్టముతో గృహం చేరాను. నా వయసు 19 సంవత్సరాలు. నేను మరణిస్తున్నాను. యవ్వనుడా, ఇంటికి వెళ్ళు. నా తల్లిదండ్రులు భయకంపితులయ్యారు. తమకు కలిగినదంతా అమ్మేశారు. చికిత్స కొరకు నన్ను ఒక ప్రఖ్యాతిగాంచిన వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు జాగ్రత్తగా పరీక్షించారు. ఎన్నటికీ స్వస్థత పొందలేని క్షయరోగినని చెప్పారు. వారి ప్రకటన వినగానే జీవించాలని నాలో ఎంత బలీయమైన ఆశ ఉందో కనుగొన్నాను. జీవితం ఆరంభం కాకముందే భావి కోరికలు అంతం కాబోతున్నాయి. ఈ భయంకర ప్రకటన చేసిన వైద్యునితో, డాక్టర్ గారు, మీరు నా కోసం చేయగలిగింది ఏమీ లేదా అని నిరాశతో బ్రతిమాలాను. ఆయన జవాబు నాకింకా అప్పుడప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. లేదు, క్షయరోగంలో ఈ రకం చాలా అరుదు. ఆ వేగ వ్యాప్తి ఆపటం చాలా అసాధ్యం. నీకింకా 3 లేక సుమారు 4 నెలల జీవితం ఉంది. యవనుడా, ఇంటికి వెళ్ళు. నీవు కోరింది భుజించు. నీ స్నేహితులకు వీడ్కోలు చెప్పు. నిరాశతో వైద్యశాల విడిచాను. వీధుల్లో వందలాది నిరాశ్రయుల్ని దాటాను. నేను వారిలో ఒకనిగా భావించుకున్నాను. ఒంటరితనం నన్ను వేధించింది. నిరాశ జీవుల్లో నేనొకరిని. ఏం చేయాలో తెలియక గృహం చేరాను. 3 నెలలు సూచించే క్యాలెండరు గోడకు పెట్టాను. బౌద్ధ మతస్థుని కాబట్టి నాకు సహాయం చేయమని అనుదినం బుద్ధుణ్ణి ప్రార్థించాను. ఏ నిరీక్షణ కలగలేదు. దినదినానికి నా పరిస్థితి దిగజారిపోతుంది. నా సమయం తరిగిపోవటం చూచి బుద్ధునిపై విశ్వాసం వదిలేశాను. అప్పుడు నాకు తెలియని ఆ నిజ దేవుని కోసం ఆక్రోశించడం మొదలుపెట్టాను. ఆయన ఇచ్చే జవాబు నా జీవితం మీద ఎంత ప్రభావం చూపుతుందో అప్పుడు నాకు ఏమాత్రం తెలియదు. స్పందించిన కన్నీరు. కొన్ని దినాలు గడిచాక బడిలో చదువుకుంటున్న ఒక బాలిక నా వద్దకు వచ్చి యేసుక్రీస్తుని గురించి మాట్లాడటం ప్రారంభించింది. క్రీస్తు యొక్క జననం, శిల్వ మరణం, పునరుద్ధానం, కృపచే కలిగే రక్షణను గురించి చెప్పింది. నాకు ఈ కథలన్నీ వ్యర్థం అనిపించింది. ఆమె చెప్పిన కథలేమీ నమ్మలేదు. ఆ బాలిక చాలా అజ్ఞాని అనుకున్నాను. ఆమెనేమీ ఖాతరు చేయలేదు నేను. ఆమె నన్ను విడిచి వెళ్ళగానే నాకు ఎంతో హాయి అనిపించేది. అయితే ఆమె మరనాడు వచ్చింది. మరలా వచ్చింది. దేవనరుడైన ఆ యేసును గూర్చి కథలు చెప్తూ నన్ను బాధిస్తూ ఉండేది. 1 వారం పిదప చాలా కలవరపడి ఆమెను నీచంగా తిట్టాను. అవమానంతో ఆమె పారిపోలేదు. కోపంతో నన్ను తిరిగి తిట్టలేదు. మోకరించి నా కోసం ప్రార్థించడం ప్రారంభించింది. ఆచారబద్ధమైన నిర్జీవమైన బౌద్ధతత్వాలు, ఆచారాలు ఎరుగని కరుణ వాత్సల్య ప్రతిబింబమైన పెద్ద కన్నీటి బొట్లు ఆమె చెక్కిళ్ళ మీద ప్రవహించాయి. ఆమె కన్నీరు నా హృదయాన్ని తట్టింది. ఈ బాలికలో ఏదో వ్యత్యాసం ఉంది. ఆమె నాకు వల్లించేవి మత కథలు కాదు. ఆమె ఏం విశ్వసించిందో ఆ ప్రకారం జీవిస్తుంది. ఆమె ప్రేమ, కన్నీటి ద్వారా దైవ సాన్నిధ్యం చూడగలిగాను. అమ్మా, దయచేసి దుఃఖించకు. నీ క్రైస్తవ ప్రేమను ఇప్పుడు గ్రహించాను. నేను మరణిస్తున్నాను, కాబట్టి నీ కోసం నేను క్రైస్తవుణ్ణి అవుతాను. ఆమె ముఖం వెలిగిపోయింది. దేవుని స్తుతించింది. నాతో చేతులు కలుపుతూ తన బైబిల్ నాకు ఇచ్చింది. వెంటనే ఇలా జవాబు చెప్పింది. ఈ బైబిల్లో వెదుకు. విశ్వాసంతో దీన్ని చదివినచో జీవవాక్కులు కనుగొంటావు అంది. నా జీవితంలో ఈ బైబిల్ తొలిసారిగా పట్టుకున్నాను. నా ఊపిరితిత్తుల్లోనికి గాలిని పంపడానికి గురుస్తూ ఆదికాండం తెరిచాను. ఆమె చిరునవ్వుతో పేజీ మత్తయి సువార్తకు తిప్పింది. అయ్యా, మీరు చాలా అనారోగ్యంగా ఉన్నారు.
ఆదికాండం దగ్గర మొదలుపెట్టి ప్రకటన ముగించే వరకు మీరు జీవించకపోవచ్చు. మత్తయి సువార్త మొదలు పెడితే సమయం సరిపోతుంది. లోతైన నైతిక తత్వ మతబోధలు కనిపిస్తాయని ఆశించిన నాకు నేను చదివింది ఆశ్చర్యం కలిగించింది. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని సహోదరులను కనెను. నాకు ఇదంతా చాలా బుద్ధిహీనతగా తోచింది. బైబుల్ మూసేశాను. అమ్మా, ఈ బైబుల్ నేను చదవను. ఇది కేవలం వంశావళి మాత్రమే. ఇంతకంటే టెలిఫోన్ డైరెక్టరీలో ఉన్న పేర్లు అన్నీ చదవటం మేలు అన్నాను. అయ్యా, ఈ పేర్ల విలువ నీవు ఇప్పుడే గుర్తించలేవు. నువ్వు చదివే కొలది ఈ పేర్లే నీకు ప్రత్యేక అర్థాన్ని కలిగిస్తాయి అంది. ఆ మాటలతో ప్రోత్సహింపబడి తిరిగి బైబిల్ చదవటం ప్రారంభించాను. ప్రభువు సజీవుడు. నేను చదివిన కొలది అందులో క్రమబద్ధమైన తత్వబోధలో కానీ, వైద్యశాస్త్ర సిద్ధాంతాలు కానీ, మతాచారాలు కానీ ఏమీ కనిపించలేదు. బైబిల్ దైవకుమారుడైన యేసుక్రీస్తుని గురించి నొక్కి వక్కానించింది. అదే అందులోని ముఖ్యాంశంగా కనుగొన్నాను. మానవుడు జీవనోపాధికై పడే బాధలన్నిటికీ జాలి చూపించే మతం, తత్వశాస్త్రం గాక మృత్యుముఖంలో ఉన్న నాకు మానవాతీతమైన సత్యమేదో కావాలి అని గ్రహించాను. నా పోరాటాన్ని, బాధను పంచుకొని నాకు విజయాన్ని చేకూర్చగలిగే ఒక వ్యక్తి కావాలి. బైబిల్ చదివి ఆ వ్యక్తే ప్రభువైన యేసుక్రీస్తు అని గుర్తించాను. యేసుక్రీస్తు ఒక మతం కానీ, నైతిక సూత్రాలు కానీ, ఆచార క్రమాలు కానీ తీసుకురాలేదు. మానవ జాతికి రక్షణను యేసు తీసుకొచ్చారన్నది అనుభవించతగిన సత్యం. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించిన క్రీస్తు తన యొద్దకు వచ్చిన వారిని అందరినీ అంగీకరిస్తున్నారు. నా పాపపు లోతును గ్రహించిన నేను ఆయన క్షమాపణ అవసరం అనుకున్నాను. క్రీస్తు రోగుల్ని స్వస్థపరిచారు. వ్యాధిగ్రస్తులు, వికలాంగులు ఆయన వద్దకు వచ్చి ఆయన స్పర్శతో స్వస్థత పొందారు. అదే నాలో విశ్వాసాన్ని కలిగించింది. ఆయన నన్ను కూడా స్వస్థపరచగలరే ఆశాజ్యోతి అంకురించింది. క్రీస్తు కలవరపడుతున్న వారికి శాంతిని ప్రసాదించారు. దేవుని యందు విశ్వాసముంచుడి, కలవరపడకుడి, భయపడకుడి, ఇదే ఆయన హెచ్చరిక. క్రీస్తు భయాన్ని ద్వేషించారు. మానవుడు విశ్వాసమూలంగా జీవించడానికి జన్మించాడని నిరూపించారు. క్రీస్తు సహాయం అర్థించిన వారికి విశ్వాసం, శాంతి, నిబ్బరం కలిగించారు. ఈ అద్భుత సందేశం నా హృదయాన్ని ఉత్తేజపరిచింది. క్రీస్తు మృతులను సజీవుల్ని చేశారు. క్రీస్తు భూస్థాపన కార్యక్రమానికి హాజరైనట్లు బైబిల్లో ఎక్కడా చదవలేదు. మృతులను జీవానికి పిలుస్తూ భూస్థాపన కార్యక్రమాన్ని మహిమోన్నతమైన పునరుద్ధానంగా మార్చారు. దెయ్యములు పట్టిన వారి పట్ల క్రీస్తుకు ఉన్న జాలి నా హృదయంలో ప్రముఖ స్థానం ఆక్రమించింది. కొరియా యుద్ధంలో అనేక మంది తమ కుటుంబాలను, వ్యాపారాలను పోగొట్టుకున్నారు. మానసిక ఆందోళనకు గురైన వారిలో అనేక మందిని దెయ్యం పట్టి పీడించేది. నిరాశ్రయులైన వీరంతా వీధుల్లో తిరుగుతుండేవారు. క్రీస్తు ఈ సవాలును కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దెయ్యములను వెళ్ళగొట్టి వారికి తిరిగి మామూలు జీవితం ప్రసాదించారు. క్రీస్తు ప్రేమ శక్తివంతమైనది. తన దగ్గరకు వచ్చిన వారందరి జీవితాలను తాకి వారి అవసరాలు తీర్చగలరు. యేసుక్రీస్తు యొక్క సేవా శక్తి నన్ను కదిలించి వేసింది. ఆయన నేటికి సజీవుడని నమ్మి నేను మోకరించాను. క్రీస్తు నా హృదయంలోనికి వచ్చి నన్ను రక్షించి స్వస్థపరిచి మరణం నుండి కాపాడమని అడిగాను. వెంటనే క్రీస్తు యొక్క రక్షణానందం, శాంతి, క్షమాపణ నన్ను ఆవరించాయి. నేను రక్షింపబడ్డానని నాకు తెలిసింది. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడనే నిలవబడి ప్రభువుకే మహిమ అని అరిచాను. ఆకలిగొన్న వ్యక్తి పట్టెడు అన్నాన్ని ఎంత ఆత్రంగా తింటాడో అంత ఆకలితో అప్పటి నుండి బైబిల్ చదవటం ప్రారంభించాను. నాకు అవసరమైన విశ్వాస పునాది ఆ బైబిలే వేసింది. గత భావాలు, భయం ఇంకా ఉన్నా త్వరలోనే చనిపోవలసినది బదులు 6 నెలల్లో నా మృత్యు పడక నుండి బయటపడ్డాను. అప్పటి నుండి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎన్నడూ ఊరు పేరు తెలుపని ఆ బాలిక నేనెన్నడూ ఎరుగని అతి ప్రశస్తమైన నామం నాకు నేర్పింది. కాలం గడిచిన కొలది దేవుడి విశ్వాసమును గూర్చిన అనేక ముఖ్య సూత్రాలు అర్థం చేసుకోవటానికి సహాయం చేశారు. రాబో అధ్యాయాలలో ఈ సూత్రాలనే మీతో పంచుతున్నాను. లోతైన కోణంలోనికి నడిచి సమృద్ధి అయిన జీవం అనుభవించడానికి అవి తోడ్పడతాయి. క్రీస్తు మారడు. నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నారు. క్రీస్తు మీ భారాలను భరించాలని కోరుకుంటున్నారు. యేసు నీకు క్షమాపణ, స్వస్థత అనుగ్రహించగలరు. ఆయన అపవాదిని పారద్రోలి నీలో నిబ్బరం, నిశ్చల విశ్వాసం, సమాధానం కలిగించగలరు. క్రీస్తు నీకు నిత్యజీవం ఇవ్వాలని, నీ నిత్యజీవం పంచుకోవాలని ఆశిస్తున్నారు.
దొంగ హత్యకు, నాశనం చేయటానికి వస్తాడు. కానీ యేసుక్రీస్తు నీకు జీవం అనగా సమృద్ధి అయిన స్వేచ్ఛా జీవితం ప్రసాదించడానికి వచ్చారు. పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా యేసు ఇప్పుడు నీతో ఉన్నారు. క్రీస్తు నిన్ను స్వస్థపరిచి మృత్యువు నుండి రక్షించాలని కోరుకుంటున్నారు. ఆయన నీ సజీవుడైన ప్రభువు. నీ విశ్వాసాన్ని యేసుక్రీస్తులో ఉంచి ఈ దినమే ఒక మహత్కార్యాన్ని నిరీక్షించు. ఆమేన్.